ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ ఇల్లు నాది. సాయంత్రానికల్లా మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాలి. ఆ మాట చెప్పడానికి మీరెవరండి? ఈ ఇల్లే మీది కాదు కదా. చేతిలో పేపర్స్తో వచ్చాను అంటే మీకింకా అర్థం కాలేదా? ఈ ఇంటి ఓనర్ నాకు ఈ ఇల్లు అమ్మేశారు. అందుకే నాకు ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అలా ఉన్న పళంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు? మినిమం టైం అనే ఇవ్వాలి కదా. నువ్వెవరో నాకు తెలీదు. నీకు తెలీదనుకుంటా. నేను వాసుదేవరావు గారికి ఒక పని చేయమని మాక్సిమం టైం ఇచ్చాను. నా మాట ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడండమ్మా, ఈ ఇల్లు కొనుక్కోవడం మీ ఇష్టం, కానీ ఇలా ఉన్న పళంగా మమ్మల్ని ఖాళీ చేయాలని చెప్పడం మాత్రం మంచి పద్ధతి కాదు. నేను ఈ ఇంట్లో అద్దెకే ఉంటున్నా. ఈ ఇంటితో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. ఈ ఇల్లు వదిలేయడమే జరిగితే నా ప్రాణాలు వదిలేయడంతో సమం. మీకు దండం పెడతాను, నన్ను ఇక్కడే ఉండనివ్వండి. ఇక నుంచి రెంట్ కూడా మీకే ఇస్తాను. కష్టం వాసుదేవరావు గారు. ఒక చిన్న సంతకం పెట్టండి అంటే మీరు పట్టించుకోలేదు. బ్రతిమాలుకున్నాను, మీరు వినలేదు. భయపెట్టాను, లెక్క చేయలేదు. ఆశ చూపించాను, లొంగలేదు. అందుకే ఇప్పుడు నేనేంటో, నా పవర్ ఏంటో మీకు అర్థం అవ్వాలనే ఈ పని చేశాను. సంతకం పెట్టి ఇదే ఇంట్లో ఉంటారో, లేక ఇల్లు ఖాళీ చేసి మీ జ్ఞాపకాల్ని నేలమట్టం చేసుకుంటారో ఆలోచించుకోండి. మీకు 30 సెకండ్లు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని చెప్పండి. రాము, మనం సాయంత్రం ఇల్లు ఖాళీ చేస్తున్నామమ్మా. మీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్ వాసుదేవరావు గారు. కానీ ఇల్లు ఇలా ఉండదు, కూల్ చేస్తాను. ఈ గోడలతో, గుమ్మాలతో మీకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి కదా, అవన్నీ ఈ మట్టిలో కలిసిపోతాయి. అవి తలుచుకుంటూ మీరు మానసికంగా కృంగిపోతారు. ఇప్పటికీ మీ నిర్ణయం మారదా? తన జ్ఞాపకాల కోసం నేను తప్పు చేశానని తెలిస్తే నా భార్య ఆత్మ నన్ను క్షమించదు. తను బాధపడే పని నేనెప్పుడు చేయనమ్మా. మీరు వెళ్ళొచ్చు. మీనాక్షి, నువ్వు చివరి శ్వాస తీసుకున్న ఈ ఇంట్లో నేను చివరి శ్వాస తీసుకునేంత వరకు ఉండాలనుకున్నాను. నాకు ఆ అదృష్టం లేదు. నన్ను క్షమించు. సరేనండి, నేను వెళ్ళొస్తాను. బాబు, ఒక నిమిషం. ఇక్కడ జరిగిన విషయం భానుకి తెలియనివ్వకు బాబు. తెలిస్తే తను బాధపడుతుంది. ఉన్నావు స్వామి. కరుణించమని కోరుకుంటే కరుణిస్తావని నిరూపించావు. ఆయన తొందరగా కోలుకోవాలని మళ్ళీ నిన్ను కోరుకుంటున్నాను. ఏ కోరిక కూడా మన్నించు స్వామి. ఆయన తొందరగా మామూలు మనిషి అయ్యేలా చూడు. భాను, కార్తీక్ కోలుకోవాలని నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నావా? నాకు కావాల్సింది కూడా కార్తీక్ తొందరగా కోలుకోవటమే.
నేను బెడ్ మీద ఉన్నంత వరకు నువ్వు సేవలు చేస్తూ దగ్గరవుతావు. అంటే నేను దూరం అవుతాను అనే కదా అర్థం. నిన్ను కార్తీక్కి దగ్గర కానివ్వను. నా కార్తీక్ని నీ వాణ్ణి ఎప్పటికీ కానివ్వను. అత్తయ్య, హారతి తీసుకోండి. ఏంటి కార్తీక్ ఇది? ఇలా నువ్వు మంచం మీద కూర్చునున్నంతసేపు ఎప్పటికీ లేవలేవు. ముందు నువ్వు నడవటానికి ప్రయత్నించాలి, అప్పుడే నువ్వు కోలుకుంటావు. భాను నాకెప్పుడో చెప్పింది నీలిమా, కొంచెం కోలుకున్నాక తనే నన్ను నడిపిస్తానంది. ఏంటి కార్తీక్ అలా అంటావు? భాను తప్ప నిన్నింకెవరు చూసుకోరా ఏంటి? నేను లేనా? పొద్దునే నేను ఒక సెంటెన్స్ చదివాను. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే తన ఉనికిని చాటుకోవటానికి ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటాయంట. వాటిని చూసి ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి. మన ఉనికిని మనమే చాటుకోవాలి అని. లే కార్తీక్, నేనున్నాను కదా సపోర్ట్ చేయడానికి. పద, పర్లేదు. జాగ్రత్త. కార్తీక్, కార్తీక్, జాగ్రత్త. బాను, ఇలాంటప్పుడు నువ్వు లోపలికి రావాలి. కార్తీక్ నాకు దగ్గరవ్వటం చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. ఆంటీ బామ్మ కూడా వస్తే కార్తీక్ ని నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో చూసి మెచ్చుకోవాలి. హారతి తీసుకొచ్చావు ప్రసాదం. అదేంటే వాణ్ణి అలా పట్టుకున్నావు? ఏమైందే? ఆయన పడిపోతుంటే పట్టుకున్నాను బామ్మ. అలా పొలం గట్టు మీద దిష్టి బొమ్మలా చూస్తుండకపోతే హారతి పళ్ళని తీసుకోవచ్చు కదా. తీసుకో, అన్నీ చెప్పాలి. పద లోపలికి పద. రా. జాగ్రత్త. ఇదిగో ప్రసాదం తీసుకోరా. వద్దులే బామ్మ. అసలు నువ్వెందుకు లేచావురా? నేనేం లేవలేదు బామ్మ, నీలిమనే లేపింది. సముద్ర కెరటాలే ఎగిరెగిరి పడతాయి కదా, అలాంటిది నువ్వు కూర్చుంటావా అని లేపింది. కానీ నన్ను బ్యాలెన్స్ చేయలేకపోయింది. ఏమే, నీకు పని పాట లేదా? సమయానికి బాను వచ్చింది కాబట్టి సరిపోయింది. కెరటాల్లాగా ఉరికి ఉరికి పడ్డం కాదు, వీడి కింద పడేవాడు పెద్ద ప్రమాదం తప్పింది. ఒసే పిచ్చి మొద్దు, కెరటాలు ఎంత ఎగిసెగిసి పడ్డా సముద్రాన్ని విడిచి రావు. వదిలేస్తున్నట్టు భ్రమ కల్పిస్తాయి, మళ్ళీ సముద్రంలోకే వెళ్ళిపోతాయి. నువ్వు వాణ్ణి కెరటాలతో పోలిస్తే బాను సముద్రంలాగా వాణ్ణెలా కాపాడుకుంటుందో చూసావు కదా. అది బంధం అంటే, అది బలం అంటే, అది ప్రేమ అంటే. నడవమని చెప్పినంత సులువు కాదే నిలబెట్టడం, నడిపించడం. అది కాదు బామ్మ, ఆ బరువుని నేను ఆపలేకపోయాను. అప్పుడు కృష్ణ రామ అంటూ నువ్వు నాతో పాటు ఒక మూల కూర్చోవాలి. అంతేగాని చేతగాని పనులు చేసి వాడి ప్రాణాల మీదకి తీసుకురాకు. మీరు చెప్పింది నిజమే బామ్మ. చేతకానప్పుడు చేతకానట్టే ఉండాలి. చూడండి ఆంటీ, భాను నన్నేమంటుందో. భాను ఏవి కూడా తప్పుగా అనలేదు. అనవసరంగా నువ్వెందుకు కార్తీక్ని నడిపించాలనుకున్నావు?
తను బ్యాలెన్స్ చేసుకోలేడన్న విషయం నీకు తెలుసు, నువ్వు పట్టుకోలేవన్న విషయం కూడా నీకు తెలుసు. చూడు, ఇంకెప్పుడు కూడా నువ్వు వాడి విషయాల్లో తలదూర్చుకో. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అంటారు. సిగ్గుంటే నోరు మూసుకుని బయటికెళ్ళు. ఇదిగోమ్మా ప్రసాదం తీసుకో. కుక్కతో ఒక వంకరని దీని బుద్ధి అస్సలు మారనే మారదు. మీనాక్షి, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు ఆ ఇంటికి మారారు. ఆ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు నీవి నిండి ఉన్నాయి. అందుకే నాకు ప్రభుత్వం బగలా ఇచ్చినా ఆ ఇంటికి మారలేదు. నువ్వు చివరి శ్వాస వదిలిన ఆ ఇంట్లోనే నీ జ్ఞాపకాలతోనే ఉన్నాను. అక్కడ నువ్వున్నావు అని నేను అనుక్షణం నమ్ముతున్నాను. నీ రూపం నాకు కనిపించకపోయినా ఆ ఇంటి అణువణువులోనూ నీ జ్ఞాపకం నాకు కనిపించింది. ఈరోజు ఆ జ్ఞాపకం కూడా దూరమైపోతోంది మీనాక్షి. నువ్వు నాకు దూరమైనప్పుడు ఎంత బాధను అనుభవించానో ఇప్పుడు మళ్ళీ అంత బాధను అనుభవిస్తున్నాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో రాము. ఏం ఆలోచించారు అంకుల్? ఆలోచించడానికి ఏముందమ్మా, జరిగేది జరుగుతుంది. మనమేమి చేయలేంగా. అదేంటి అంకుల్ అలా అంటున్నారు? ఈ ఇల్లంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఆంటీ జ్ఞాపకంగా ఈ ఇంటిని మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆ జ్ఞాపకమే కూలిపోతుంది. దాన్ని మీరు తట్టుకోగలరా? ఊర్మిళ ఆంటీకి చెప్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి. వద్దు వద్దు తల్లి, ఇప్పుడు ఆ ఇంట్లోనే చాలా సమస్యలున్నాయి. చెల్లెమ్మకు కానీ భానుకు కానీ ఈ సమస్య తెలిస్తే ఇది ఇంకో ప్రాబ్లం అవుతుందమ్మా. ఈ సమస్య వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. ఆ స్థాయిలో మాట్లాడకపోతే ఇప్పుడు ఈ కూల్చివేతని ఆపడం కష్టం అంకుల్. అందుకే చెప్తున్నాను. పిచ్చి తల్లి, జీవితాంతం తోడుంటుంది అనుకున్న నా మీనాక్షి వెళ్ళిపోయినప్పుడే ఈ గుండె రాయిగా మారిపోయిందమ్మా. ఇక ఆ గోడలు కూలిపోతే నా గుండెల్లో ఉన్న మీనాక్షి నాకు దూరం అవుతుందా? చేసేదేమీ లేదమ్మా. లేదంకుల్, ఆంటీ ఉన్నప్పుడు ఈ ఇంటిని తన ప్రాణంగా చూసుకున్నారు. మీరు నిర్దోషిగా ఈ ఇంట్లో కాలు పెట్టాలని చివరి శ్వాస వరకు ఎదురు చూశారు. కానీ ఆవిడ కల కల్లే అయింది. ఆంటీ కన్ను మూసాకే మీరింట్లో అడుగు పెట్టారు. ఆ బాధని మర్చిపోలేకే కదా ఇంకో ఇంటికి మారకుండా ఇక్కడే ఉంటానని చెప్పారు. మరి ఈరోజు ఆ ఇల్లే కూలిపోతుంది. ఆ ఇల్లు నిలబడాలంటే నేను తప్పు చేయాలి. అది చేస్తే మీనాక్షి నన్ను క్షమించదు. ఆ గోడల్లో ఉన్న మీనాక్షి రూపాన్ని ఇక నా గుండెల్లో చూసుకుంటాను. అంతేకాని నా వృత్తికి మాత్రం ద్రోహం చేయలేనమ్మా. బాధని భరించటం అలవాటైపోయింది. భరిస్తాను. నువ్వు సామానంతా సర్దేయమ్మా. అమ్మ జ్ఞాపకాలని మీకు దూరం కానివన్నానా? ఎందుకంటే పిల్లలు దూరం అయితే తల్లి ఎంత బాధపడుతుందో అత్తయ్యని చూస్తే నాకు అర్థం అవుతుంది.
ఇన్నేళ్లు గడిచినా రాము మీద మమకారం పోలేదు. అలాగే అమ్మ కూడా నా గురించి ఆలోచించి ఉంటుంది కదా. నేను ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో, అసలు ఉన్నానో లేనో అని బెంగ పెట్టుకుని ఉంటుంది కదా. నా తల్లి అని నాకు తెలిసినా ఆవిడ కళ్ళ ముందే నేనున్నా. నేను తన కొడుకునని అమ్మకి తెలియని పరిస్థితుల్లో ఉంచాను. నేనే శివాని భాను అమ్మకు చెప్పిన రోజే అమ్మ మనందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు మీరు అమ్మ జ్ఞాపకాల కోసమే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆ ఇంటిని ఎవరో వచ్చి తీసుకుంటారంటే నేను ఊరుకోను. నా తల్లి చివరి శ్వాస తీసుకున్న ఇంటిని, ఆవిడ జ్ఞాపకాలున్న ఆ ఇంటిని నేను నేలమట్టం కానివ్వను. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అదేంటే 3 తీసుకొచ్చావేంటి? తెచ్చేదేదో 4 తెస్తే నువ్వు కూడా తాగేదానివి కదా. పర్వాలేదులే బామ్మ, నేను తర్వాత తాగుతాను. నువ్వు తర్వాత తాగడం కాదు బాను, నాకిచ్చిన దాంట్లో ఇద్దరం చెరో సగం తాగుదాం. అయ్యో, నువ్వు భానునిలా ప్రేమించటం నాకు నచ్చలేదు కార్తీక్. ఏం చేసైనా భానుని అందరి ముందు చెడ్డదాన్ని చేయాలి. ఆంటీతో భానుని కొట్టించాలి. కార్తీక్కి నా మీద అభిమానం పెరగాలి. బాను, ఇంట్లోనే ఉండి నాకు బోర్ కొడుతుంది. కాసేపు అలా లాన్లోకి తీసుకెళ్తావా? అలాగేనండి. ఈ కప్స్ కిచెన్లో పెట్టేసి వచ్చి తీసుకెళ్తాను. లాన్లోకి తీసుకెళ్తావా? చెప్తా ఉండు నీ సంగతి. అత్తయ్య, ఆయన్ని లాన్లోకి తీసుకువెళ్ళొస్తాను. తీసుకెళ్ళు భాను. ఇప్పుడు నేను వేయబోయే మేకులు నీ కాలికి గుచ్చుకుంటాయి. కార్తీక్ మెట్ల మీద నుంచి పడిపోతాడని అందరూ భయపడతారు. సరిగ్గా అప్పుడు నేనొచ్చి కాపాడతాను. అప్పుడు ఆంటీ నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి నన్ను మెచ్చుకుంటారు. బాను, అయ్యో కార్తీక్! బాను, అమ్మా! అయ్యో కార్తీక్! 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 బాను, బాను, కార్తీక్! బాను. కార్తీక్! 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 నీకేం కాలేదు కదా? ఏమండి, మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, సమయానికి నీలిమ పట్టుకుంది కదా, నాకేం కాలేదు. లేదంటే ఏం జరిగేదో నా ఊహకే అందడం లేదమ్మా. థ్యాంక్స్ నీలిమ, నువ్వే లేకపోతే నేనేమైపోయేవాణ్ణు. పరేదానికి చెప్పినట్టు నాకు థ్యాంక్స్ చెప్తావేంటి కార్తీక్? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నీడలా కాపాడుకుంటాననేది నిజం. మిగిలిన వాళ్ళు నీ దగ్గర బాధని నటిస్తారు. నేను నువ్వు బాధపడుతుంటే చూడలేను. నీ గురించి నేను ఏమైనా చేస్తాను కార్తీక్. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. అంతేకాని భయపడో బాధపడో నేను ఇలా వదిలేలేను. అత్తయ్య, అది కాదు. నేను ఏం చెప్తావు? ఎప్పుడు చెప్పినట్టే నేనేం అనుకోలేదత్తయ్య. పొరపాటున జరిగింది అని, కాలు బెడికింది అని చెప్పి ఏవో కట్టుకథలు చెప్తావా? మనసులో పగ పెట్టుకుని బయటికి అభిమానం నటించే వాళ్ళు ఇదిగో ఇలాగే మాట్లాడతారు. కావాలని ప్రమాదాలు సృష్టిస్తారు. మీరు అనుకున్నది జరగకపోతే అయ్యో మేము అనుకోకుండా చేశాము అంటారు. ఇప్పుడు చెప్పమ్మమ్మా,
నీలిమ ఎదురైతే నువ్వు తిడతావు, తనేదో చెడు చేస్తుంది అని చెప్పేసి అంటావు కదా. కార్తీక్ ని కాపాడేది భానుయే, కార్తీక్ ని కంటికి రెప్పలా చూసుకునేది భానుయే అని చెప్తావు కదా. చూసావు కదా మరేం జరిగిందో. అమ్మా, అసలు ఊహించుకున్నావా ఏం జరుగుతుందో? నీలిమ గనక పట్టుకోకపోయి ఉంటే కార్తీక్ పరిస్థితి ఏంటి? వాడికేమైనా జరుగుంటే నేనేమైపోయేదాన్ని. ఇంకా భాను నమ్మాలా? అరే, నా కొడుకుని గుడ్డిగా తనకు అప్పచెప్పాలా? భాను అభిమానం ఉన్నట్టు నటిస్తుంది. నీలిమ అభిమానం ఇలాంటప్పుడే తెలుస్తుంది. ఇప్పటికైనా తెలుసుకో అమ్మమ్మా, భాను ప్రేమ నటన అని, నీలిమ అభిమానం నిజమని. నీకేం మాయరోగం వచ్చిందే ఇలా ప్రవర్తిస్తున్నావు? అది కాదు బామ్మ, అసలేం జరిగిందంటే. చాలే నోర్మి. ఏదో జరిగిందని చెప్తావు, అయినా మొగుడికి సాయంగా ఉండాల్సింది భారీగా నువ్వే కదా. నీ ప్రాణం ఇచ్చైనా వాడి ప్రాణాల్ని కాపాడాలి. అప్పుడే పరిపూర్ణమైన భార్య అనిపించుకుంటావు. అంతేగాని వాడిని ఇలా గాలికి వదిలేస్తే నువ్వు భార్య ఎలా అవుతావు? నిన్ను నేను నమ్మినందుకు, వాడిని నిన్ను ప్రేమించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఇంకా దీంతో మాట్లాంటమ్మమ్మా. కార్తీక్ నిక మేం చూసుకుంటాం. పో బయటికి. భాను, వెళ్ళు బయటికి. ఈయన వల్లే నేను అత్తయ్య దృష్టిలో శాశ్వత శత్రువులా మిగిలిపోయానా? ఈ నిజం ఎక్కడ బయటపడుతుందని నువ్వు నలిగిపోతున్నావు. ఇదంతా విధి ఆడిన నాటకం. ఇందులో ఎవరు దోషులు కారు. అదెందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు? మన ఈ బాధ కారకులు వాసుదేవరావు గారు. ఆయన నిన్నెప్పటికీ తండ్రిగా చూడలేను.